కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. నానావిధ శ్రమల చేత శోధింపబడుతున్న వారి కోసం, నానావిధ రోగాల చేత పీడించబడుతున్న వారి కోసం, ఆర్థికపరమైన ఒత్తిళ్లలో సమస్యలలో వేధింపబడుతున్న వారి కోసం, కుటుంబ కలతలు కేసులు సమస్యలతో సతమతం అవుతున్న వారి కోసం, కుటుంబ బాధ్యతను నెరవేర్చడానికి సాధ్యపడక ఏ పని దొరక్క ఏ జాబు దొరక్క యాతన పడుతున్న వారి కోసం, ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో బ్రతుకా చావా అన్న పరిస్థితికి వెళ్ళిపోయిన వారి కోసం, కుటుంబంలో మార్పు లేని వ్యక్తులు, వాళ్ళ వల్ల పీడింపబడుతున్నటువంటి పిల్లలు లేకపోతే భార్యలు, వారి ఆదరణ కోసం, వారి కుటుంబ సభ్యుల మార్పు కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా మనం ఆలోచించాలన్నా, ఆత్మీయంగా మనం బలాభివృద్ధి పొందాలన్నా, భౌతికంగా ఉన్నటువంటి ఒత్తిళ్ళు తొలగి కొంత స్వాంతం రావాలి మనకి. దేవుని పాదాలు పట్టుకుందాం. ఈ శుక్రవారం ఉపవాసం వేళ దేవుని సన్నిధిలో కన్నీరు విడుద్దాం. ఎవరు అనుభవిస్తున్న క్షోభ వాళ్ళకి తెలుసు, ఎవరు పడుతున్న వేదన వారికి తెలుసు, మీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖమంతా మీకు తెలుసు. కుటుంబ సభ్యుల పరిస్థితులు బాగలేక వాళ్ళ హెల్త్ కోసం నానా రకాల సమస్యలు. ఇక్కడ నేను చెప్పిన విషయాల్లో ఎవరో ఒకరు ఏదో దాంతో సఫర్ అవుతున్నారు. కొంతమంది ఆత్మీయ జీవితంలో పడిపోతూ నిలవలేక దేవునికి ఇష్టంగా నేను బ్రతకట్లేదని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు నన్ను అసహించుకుంటాడు, దేవుడు నన్ను ఒప్పుకోడు అని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను దేవుని దృష్టికి యోగ్యంగా లేను, నా ప్రవర్తన ఆయన ఎదుట క్రమంగా లేదని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను దిగజారిపోతున్నాను, నేను నా తండ్రికి సంతోషంగా బ్రతకలేకపోతున్నాను అని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మన మోకాళ్ళ మీద ఉందాం, మోకాళ్ళ మీద ఉందాం. ఓపిక ఉన్న వాళ్ళందరూ, ఆరోగ్యం బాగున్న వాళ్ళందరూ, అవకాశం ఉన్న వాళ్ళందరూ బిడ్డలారా మోకాళ్ళ మీదకి వద్దాం. ఈ టైంని మనం పోనీయొద్దు. ప్రసంగాలు వింటాం, మనం ప్రసంగాలు వింటాం, కానీ ప్రసంగం కంటే శక్తివంతమైంది ప్రార్థన. ప్రసంగం కంటే బలమైంది ప్రార్థన. 10 రోజులు ప్రార్థించారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పావుగంట ప్రసంగం చేశాడు, 3000 మంది రక్షించబడ్డారు. ప్రార్థన గొప్పతనం అది, ప్రార్థన శక్తి అది. దీనులు మొర్ర పెట్టినప్పుడు దేవుడు కదిలి చేసే కార్యాలు అవి. 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేశారు. అయ్యా నీ శక్తిని దిగిరాని అయ్యా, నీ శక్తిని దిగిరాని అయ్యా, నీ బలాన్ని దిగిరాని అయ్యా, మా వల్ల కావటం లేదయ్యా, మేం చేయలేమయ్యా, మా సొంత శక్తి చేత బలము చేత ఇది కాదయ్యా, నీ ఆత్మ చేతనే ఇది జరుగునయ్యా, నీ ఆత్మ సహాయముతోనే ఇది జరుగునయ్యా, అయ్యా నీ ఆత్మను పంపయ్యా, నీ ఆత్మను పంపయ్యా, నీ ఆత్మను పంపయ్యా అని కనిపెట్టుకున్నారు. ప్రార్థనలో గోజాడుకున్నారు. 10 దినాలు ఎడ తెగకుండా ప్రార్థన చేశారు. అయ్యా ఆత్మల రక్షణ అయ్యా, నీ సంఘం అయ్యా, నీ సిలువ వ్యర్థం కాకూడదయ్యా, ఆత్మలు రక్షింపబడాలయ్యా, అయ్యా అయ్యా అని గోజాడుకున్నారు. అంతే, పరిశుద్ధాత్మ శక్తి దిగి రావటం, వేలాది మందిని ఈలగొట్టి పిలిచినట్టు దేవుడు సమకూర్చటం, 10 దినాల ప్రార్థన, పావుగంట ప్రసంగం, 3000 మంది బాప్తిస్మం. ఏదైనా ఆయన చేయాలమ్మా, ఆయన చేయాలి, ఆయన కదలాలి, ఆయన శక్తి దిగి రావాలి, ఆయన బలం దిగి రావాలి. మన శరీరాల్లో ఉన్న రోగాలు వదిలిపోవాలంటే దేవుడే మనల్ని ముట్టాలి, దేవుడే మనల్ని స్వస్థపరచాలి. ఆత్మలో బలహీనమైపోతున్న మనం తిరిగి బలాభివృద్ధి పొందాలంటే ఆత్మ మన మీదికి రావాలి, పరిశుద్ధాత్మ మనల్ని బలపరచాలి. అవకాశం ఉన్న వాళ్ళందరూ, ఆరోగ్యం బాగున్న వాళ్ళందరూ నిలువు మోకాళ్ళు వేయండి అన్న, నిలువు మోకాళ్ళు వేయండి. ఒకవేళ నీకు భారంగా ఉంటే ఒక్కసారి కింది కూర్చొనైనా మళ్ళీ లేవు. నిలువు మోకాళ్ళ మీద చేయటం నేర్చుకుందాం. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దాం. దేవా నా పరిస్థితి ఏం బాగలేదు దేవా, నా పరిస్థితి నీకు తెలుసు దేవా, కన్నీళ్ళే అన్నపానాలు అవుతున్నాయి నా బ్రతుకులో, నా పక్షంగా కదులు దేవా,
అప్పుల ఊబిలో కూరుకుపోయాను దేవా, దారి అర్థం కావట్లేదు దేవా, బయటపడే దారి అర్థం కావట్లేదు దేవా, ఆర్థిక సమస్యలు కృంగతీస్తున్నాయి దేవా, ఇల్లు జరగటం కూడా కష్టంగా అయిపోయింది దేవా. నువ్వు కదులయ్యా, నువ్వు కార్యం చేయయ్యా. నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాను నా తండ్రి, నా పరిస్థితి ఏం బాగలేదయ్యా. అడుగు నాయన, అడుగు నాయన, అడుగు నాయన, కన్నీళ్లతో అడుగు నాయన. మనం మనుషుల్ని అడగట్లేదు నాయన, జీవం గల దేవుణ్ణి అడుగుతున్నాం. ఎన్నో ప్రార్థనలకు మనం జవాబు పొందాం. ఎన్నోసార్లు మన కన్నీళ్ళు ఆయన తుడిచాడు. ఎన్నోసార్లు ఆయన హక్కున చేర్చుకున్నాడు మనల్ని. ఇంతవరకు మనం నిలిచున్నామంటే ఆయన శక్తి, ఆయన కృప, ఆయన ఇచ్చిన బలం నాయన. అడగండి, ఎలుగెత్తి అడగండి బిడ్డ, ఎలుగెత్తి అడగండి. ఇంట్లో బిడ్డల పరిస్థితి బాగలేదని అడగండి, భర్త మార్పు కోసం అడగండి, పిల్లల మార్పు కోసం అడగండి, వాళ్ళ రక్షణ కోసం అడగండి, కుటుంబ సభ్యులకున్న రోగాలు తగ్గించమని అడగండి, నువ్వు ఆశ్చర్యకార్యం చేయమని అడగండి, ఆ రిపోర్ట్తో రావాలని అడగండి, సాక్ష్యం తీసుకొని రావాలని అడగండి, అద్భుతం జరగాలని అడగండి, ఉన్న జబ్బు లేదని రిపోర్ట్ వచ్చేటట్టు కార్యం చేయమని అడగండి, తరుముతున్న మాంత్రిక శక్తులు అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టమని అడగండి, ఎలుగెత్తి పిలవండి, యేసయ్యా అని మొరపెట్టండి. మంత్ర ప్రయోగాలు నాశనం చేయాలి, నాశనం చేయాలి, నాశనం చేయాలి. దేవుని శక్తి దిగి రావాలి, దేవుని ఆత్మ దిగి రా. చిల్లంగి విద్యలు, చేతబడి విద్యలు, మాంత్రిక విద్యలు సర్వనాశనం అవ్వాలి. నీ కుటుంబాన్ని చుట్టినటువంటి శాపము తొలగిపోవాలి. గోజాడు అయ్యా, దిగిరమ్మని అడుగు. అయ్యా, నా ఇంట్లోకి దిగిరమ్మని అడుగు, నా కుటుంబంలోనికి దిగిరమ్మని అడుగు, నా బిడ్డల జీవితాల్లోకి దిగిరమ్మని అడుగు, నా జీవితంలోకి దిగిరమ్మని అడుగు. మోకాళ్ళే చేయాలి. ఈరోజు ప్రార్థన చేయాలా. ప్రసంగాల కంటే కూడా గొప్పది ప్రార్థన. ప్రార్థన దేవుడు కదులుతాడు బిడ్డ. అయ్యా, ఏ పాపం అడ్డుపడుతుంది? నేను చేసిన ఏ పాపము నిన్ను బాధ పెట్టింది? ఏ పాపము నా శాపానికి కారణమైంది? ఆ పాపాలు ఒప్పుకుంటున్నాను అయ్యా. నా నోరు మంచిది కాదు, నా కళ్ళు మంచివి కాదు, నా చేతలు మంచివి కాదు, నా నడతలు మంచివి కాదు, నా పడక మంచిది కాదు. ప్రభువా, ప్రభువా, ప్రతి చర్యలో నా పాపము, నా పాపాలే శాపాలు అవుతున్నాయేమో, నాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో. ఆ పాపాలన్నీ కడుగయ్యా, కడుగయ్యా, నీ రక్తముతో కడుగయ్యా. అయ్యా, అయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నీ రక్తంతో కడుగయ్యా. అయ్యా, అయ్యా, నువ్వు దర్శించకపోతే నాకు బతుకు లేదయ్యా, నువ్వు కార్యం చేయకపోతే నాకు లైఫ్ లేదయ్యా. అయ్యా, నేను తింటున్నానో తింటలేదో, నిద్రపోతున్నానో పోవట్లేదో నీకు తెలుసు అయ్యా. నా పరిస్థితి అంతా నీకు తెలుసు అయ్యా. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన క్రియలు నన్ను కృంగతీస్తున్నాయి అయ్యా. నాకు ఇష్టం లేదయ్యా అవి. నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. నాకు పరిశుద్ధాత్మ సంబంధమైన నడిపింపే కావాలి ప్రభువా. కానీ దుష్టుడు అపవిత్రమైన ఆలోచనలు తీసుకొచ్చి, అపవిత్రమైన తలంపులు తీసుకొచ్చి, అపవిత్రమైన క్రియల్లోకి నన్ను నెట్టు చూస్తున్నాడయ్యా. కొన్నిసార్లు నాయనా చెయ్యకూడని ఆలోచనలు చేస్తున్నాను, చెయ్యకూడని పొరపాట్లు చేస్తున్నాను. అడుగు నాయన, అడుగుమా, అడుగు. దేవుని పాదాలు పట్టుకుందాం. మోకాళ్ళు దిగొద్దు, ఓపిక ఉన్నంత వరకు మోకాళ్ళు దిగొద్దు బిడ్డ, మోకాళ్ళు దిగొద్దు బిడ్డ. రా, మోకాళ్ళ మీదే ఉండు నాయన, మోకాళ్ళ మీదే ఉండు బిడ్డ. ప్రార్థన చేయాలి బిడ్డ. దేవుని కార్యం చూడాలి మనం, దేవుని కార్యం చూడాలి, దేవుని శక్తి చూడాలి, దేవుని ప్రభావం చూడాలి మనం ఈ వేళ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ప్రార్థన వ్యర్థంగా పోదు అయ్యా. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నార్తధ్వని వింటావని
ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. భయాలు నన్ను తరుముతున్నాయి, శోధనలు నన్ను వెంటాడుతున్నాయి, నాకు కలిగిన వేదనలు నన్ను నిద్రపోనీయవు, నా శరీరంలో ఉన్న బలహీనత నాకు నెమ్మది లేకుండా చేస్తుంది. అడుగు, కన్నీళ్లతో అడుగు, నా పరిస్థితి ఏమీ బాగలేదని చెప్పు. దేవునికి నీ మనవి తెలియజేయి బిడ్డ, దేవునికి తెలియజేయి. చెప్పు, ఏది నలుగుతున్నావు, దేన్ని బట్టి నలుగుతున్నావు చెప్పుకో బిడ్డ, చెప్పుకో. మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో, దేవా 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 నీ కార్యము జరగాలి దేవా, నీ కార్యము జరగాలి దేవా. చాలా ప్రార్థనలకు జవాబులు ఇచ్చావయ్యా, నాకు తెలియకుండా ఏమి లేదయ్యా, నీ శక్తి నాకు తెలుసయ్యా. నా కన్నీళ్లు చూసి దాటిపోయే దేవుడవు కాదు. నా పిల్లలయ్యా, నా పిల్లలని బిడ్డల కోసం కన్నీరు గార్చు, బిడ్డల కోసం కన్నీరు గార్చు, బిడ్డల కోసం కన్నీరు గార్చుమా, కన్నీరు గార్చు, కుటుంబం కోసం కన్నీరు గార్చు. నీ పరిస్థితులు చక్కదిద్దబడతాయి. కావాలంటే చూస్తావు, నువ్వే దేవుని కార్యాన్ని చూస్తావు. నువ్వు ప్రార్థన చేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. ఆ రోగం తగ్గాలి, అది లేదని రిపోర్ట్ రావాలి. ఆ రోగం లేదని రిపోర్ట్ రావాలి, ఆ రిపోర్ట్ తీసుకొని రావాలి నువ్వు. దేవా దేవా, నీవు స్వస్థపరచుటకు శక్తి గలవాడవు. నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి. నువ్వు బాగు చేయుటకు శక్తి గలవాడవు, బ్రతికించుటకు శక్తి గలవాడవు, అద్భుతాలు చేయగలవాడు, ఆశ్చర్యాలు చేయగలవాడు. దేవా, నీ శక్తి మారలేదు, మారదు, మారబోదు. నీ సెలవు లేకుండా ఏది జరగదు ప్రభు. అడుగుదామా, అడుగుదామా. ఇన్ని సంవత్సరాలు నలిగిన అప్పుల బాధ ఉండకూడదు. విడుదల రావాలి, స్వేచ్ఛగా నువ్వు సువార్త ప్రకటించాలి, దేవుని పని చేయాలి, పరిచర్య చేయాలి. అడ్డుబండలుగా ఉన్న అప్పుల బాధలు తొలగాలి, 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 తొలగాలి. నలువైపుల నుండి నీకు నా దేవుడు సహాయం పంపుతాడు, నా దేవుడు సహాయం పంపుతాడు. నా దేవుడే తన కార్యాన్ని జరిగిస్తాడు. నలువైపుల నుండి నీకు అవకాశాలు వచ్చేటట్టు చేస్తాడు. నలువైపుల నుండి నీకు ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని బలమైన బాహువు, బలమైన బాహువు నీ మీద చాపబడింది బిడ్డ. లే, లే. ఇది దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం. లే, లే, నిలువు మోకాళ్ళ మీద లే. నీకు బాధ కలిగితే కలగని, నడుము లాగితే లాగనే, మోకాళ్ళు లాగితే లాగనే. కొంత సమయం బాధ నోర్చుకో, లే. కొంత సమయం బాధ నోర్చుకో, పర్వాలేదు, అలవాటు చేసుకో, అలవాటు చేసుకో. నీ శ్రమను చూడని దేవుణ్ణి, నీ శ్రమను చూడని దేవుణ్ణి, నీ వేదన చూడని దేవుణ్ణి. పొట్ట మార్చుకొని ఓపిక లేకపోయినా నువ్వు గోజాడుతున్నావు. నా తండ్రి కదలమని నువ్వు అడుగుతున్నావు, నా తండ్రి కదలమని నువ్వు అడుగుతున్నావు. అడుగు, అడుగు. ఆయన బలమైన బాహువు చాపబడి ఆత్మీయతలో పడిపోతూ లెగుస్తూ, పడిపోతూ లెగుస్తున్న బిడ్డ, నిన్ను చుట్టుముట్టి తరుముతున్న పవిత్ర ఆత్మల్ని గద్దించమని అడుగు, వాటిని వెళ్ళగొట్టమని అడుగు, వాటిని పాతాళమునకు నెట్టివేయమని అడుగు. అవును ప్రభా, వాటిని పాతాళమునకు నెట్టివేయి. మమ్మల్ని చుట్టుముడుతున్న అపవిత్రాత్మలు, అపవిత్రాత్మలు, అవి కలిగించే ఆలోచనలు నాశనమవ్వాలి, నాశనమవ్వాలి, నాశనమవ్వాలి. పరిశుద్ధత, పవిత్రత, పరిశుద్ధత, పవిత్రతే మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి. అయ్యా, జయ జీవితం కావాలి. సమస్త పరిస్థితుల మీద జయ జీవితం కావాలి. శరీరం మీద జయ జీవితం కావాలి. శత్రువు మీద జయ జీవితం కావాలి. లోకం మీద జయ జీవితం కావాలి. నాలుక మీద జయ జీవితం కావాలి. శరీరేచ్ఛల మీద జయ జీవితం కావాలి. ప్రార్థనా జీవితం విషయంలో జయ జీవితం కావాలి. మోకాళ్ళ అనుభవాల విషయంలో
నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతించు, ప్రార్థించు, స్తుతించు, ప్రార్థించు. కొట్టివేయబడాలా కేసులు, నీ మీద ఉన్న కేసులు. విడుదల రావాలి యేసునామములో, విడుదల రావాలి యేసునామములో. న్యాయము జరగాలి, నీకు న్యాయము జరగాలి. దేవుడే కదిలి అధికారులకు దయ పుట్టించాలి. న్యాయము జరగాలి నీకు, న్యాయము జరగాలి నీకు. ఉపాధి లేక నీ బిడ్డలు పని లేక ఒట్టిగా తిరుగుతున్నారు. దేవుని బిడ్డవైన నీ బిడ్డలకు పట్టెడన్నం దొరకపోవటం ఏంటి? వాళ్ళు పని లేక తిరగటం ఏమిటి? జాబ్ లేక తిరగటం ఏమిటి? నో దేవా, నువ్వు కదులు. నా బిడ్డ అల్లాడుతుంది, నా బిడ్డ అల్లాడుతున్నాడు, వాడు ఏడుస్తున్నాడు దేవా, ఆమె ఏడుస్తుంది దేవా, సిగ్గుపడుతున్నారు దేవా సమాజంలో తిరగటానికి. తలెత్తుకోలేకపోతున్నాం అంటున్నాడు దేవా, తలెత్తుకోలేకపోతున్నాను అంటుంది దేవా. నా పిల్లలు కన్నీళ్లతో ఉండాలి దేవా, అన్యులకు సహాయం చేస్తున్నావుగా. నా పిల్లల యందు దయ చూపు. నేను అద్భుత సాక్ష్యం తీసుకొని రావాలి. నా బిడ్డతో సహా నీ సన్నిధిని సాక్ష్యం తీసుకొని రావాలి. వాడికి జాబ్ రావాలి. ప్రథమ ఫలము నీ సన్నిధికి తీసుకొని వచ్చి సంతోషభరితమై సాక్ష్యం ఇవ్వాలి. నాకు కృపనివ్వయ్యా. ఈ శుక్రవారం వేళ మా ప్రార్థన వినయ్యా. ఈ శుక్రవారం వేళ నా మనవి వినయ్యా. ఈ శుక్రవారం వేళ నా మొర్ర వినయ్యా. నా బిడ్డలు రక్షణ పొందలేదయ్యా, రక్షణ పొందాలి. వారి ఆత్మలు నిత్య జీవానికి వారసత్వం పొందాలి. వారికి రక్షణ ఇవ్వయ్యా అని అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా భర్తని దర్శించమని అడుగు, మార్చమని అడుగు. నా కుమారుని కుమార్తెను దర్శించమని అడుగు, వారిని బలముగా నీ వైపు త్రిప్పమని అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోకాళ్ళ మీద నుంచి దిగొద్దు. నేను మోకాళ్ళ మీదే ఉన్నాను. మోకాళ్ళ మీద నుంచి దిగొద్దు బిడ్డ. గోజాడదాం, గోజాడదాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నా పరిచర్యను దీవించమని అడుగు. దైవజనుడా, దైవజనుడా, కన్నీరు గార్చు నాయన, కన్నీరు గార్చు నాయన. మన మాటల వల్ల ఏ పనులు జరగవు నాయన. దేవుని శక్తి దిగి రావాలి, దేవుని బలం దిగి రావాలి. ఈరోజు సేవకుల కుటుంబాల్ని దాడి చేస్తున్నాడు శత్రువు. కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. భార్యాభర్తలకు పడకుండా చేస్తున్నాడు. పిల్లల మీద దాడి చేస్తున్నాడు. ఎవరు దొరికితే వాళ్ళని చంపాలని చూస్తున్నాడు. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాడు వాడు. కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నాడు. దైవజనుల కుటుంబాలని, విశ్వాసుల కుటుంబాలని నా దేవుడు జోక్యం చేసుకోవాలి. కుటుంబాల్లోకి ఆయన సమాధానం పంపించాలి. నీతిమంతుల గుడారాల్లో రక్షణ సంగీత సునాదాలు వినబడాలి. ఓ అపవిత్రాత్మలు కాల్చివేయబడాలి, అపవిత్ర క్రియలు కాల్చివేయబడాలి. హల్లెలూయా. దైవజనుడా, నీ సేవ వర్ధిల్లాలి. ఓ విస్తారమైన ఆత్మలు రక్షింపబడాలి. వేవేలకు మీరు ఆత్మీయ తల్లిదండ్రులు కావాలి. వేవేలకు మీరు ఆత్మీయ తల్లిదండ్రులు కావాలి. పరిచర్యను ఒక మలుపు తిప్పాలి దేవుడు. ఓ పరిచర్యను ఒక మలుపు తిప్పాలి దేవుడు. ఒక దినం మందే పేతురు పరిచర్యలు 3000 మందిని అప్పచెప్పిన దేవుడు. ఒక అద్భుతంతో 3000, ఇంకొక అద్భుతంతో 5000 వేలాది ఆత్మలను పేతురికి ఇచ్చిన దేవుడు. ఆ దేవుడే నీ దేవుడు, ఆ దేవుడే నా దేవుడు, ఆ దేవుడే మన దేవుడు. ఓ మన పక్షముగా బలమైన బాహువు చాపి కార్యములు చేసే దేవుడు. ఓ దేవా, దేవా, నా పరిచర్యలో ఉన్న దారిద్ర్యత తొలగించు. ఆత్మల దారిద్ర్యత, ఆత్మీయ దారిద్ర్యత తొలగిపోవాలి. ఓ విశాలమైన స్థలము కావాలి. మందిరము కట్టబడాలి. అంతకంటే ముందు సంఘము కట్టబడాలి. సంఘాలు కట్టబడాలి. అనేక ప్రాంతాల్లో పరిచర్య విస్తరించాలి. అన్ని జనుల్లో నీ నామం మయంపరచబడాలి. అన్ని జనుల ప్రాంతాల్లో నీ బలిపీఠాలు కట్టబడాలి. అయ్యా, గొప్ప గొప్ప స్వస్థత కార్యాలు జరగాలి. గొప్ప గొప్ప రోగాలు వదిలిపోవాలి. ఓ మేము చేతులుంచినప్పుడు స్వస్థతలు జరగాలి. సూచక్రియలు జరగాలి. మహత్కార్యాలు జరగాలి. ప్రార్థనా విజయాలు జరగాలి. ప్రార్థనా విజయాలు, స్పష్టమైన సూచక్రియలు, స్పష్టమైన స్వస్థతలు, స్పష్టమైన మహత్కార్యాలు నీ నామ మహిమ కొరకు జరగాలి. ఆత్మల రక్షణ కొరకు జరగాలి. నీవు సర్వశక్తి గల దేవుడవని, మారు మనసు కోసం ఇష్టపడుతున్నావని ప్రజలు ఎరుగునట్లు కార్యాలు జరగాలి. మమ్మలను క్షమించయ్యా. మా సమస్త చర్యలను క్షమించమై మారు మనసు పొంది ఉన్నాం.
నీ వైపు మళ్ళుకొనున్నాం. మరలా నీకు ఇబ్బందికరంగా మేము అడుగులు వేయకుండా మమ్మల్ని నియంత్రించు. నీకు ఇష్టంగా బ్రతకడానికి మా కృప నీవు, అభిషేకం నీవు, బలము నీవు, నడిపింపు నీవు. యుద్ధ భూమిలో మేమున్నాం, రణరంగములో మేమున్నాం. కంటికి కనబడని శత్రువులు మా మీద నిరంతరము ప్రతి నిమిషం అటాక్ చేస్తానే ఉన్నారు. ఆ దాడుల్లో కొన్నిసార్లు మా గాయాలు అవుతున్నాయి, కొన్నిసార్లు తొట్టుపడుతున్నాం. ఇక ఆ పరిస్థితులు ఉండొద్దు. శత్రువు తంత్రాలను తిప్పికొట్టే బలమును, అభిషేకమును, జ్ఞానమును, అనుగ్రహమును దయచేయి ప్రభువా. అయ్యా కృపని అయ్యా, కృపని అయ్యా, కృపని అయ్యా. గొడ్రాండ్ల గర్భములు ముట్టయ్యా, గొడ్రాండ్ల గర్భములు ముట్టయ్యా. అద్భుతములు చేయి, అద్భుతములు చేయి, అద్భుతములు చేయి. వైద్యుల సాధ్యం అన్నది కూడా సాధ్యం కావాలి. ఓ డాక్టర్లు ఇది నెవర్ అన్నది కూడా సాధ్యం కావాలి. ఓ వారిచ్చిన రిపోర్ట్ మారిపోవాలి. ఓ వారిచ్చిన రిపోర్టు మరలా చూసినప్పుడు వాళ్ళే వింతగా ఆశ్చర్యంగా గురవ్వాలి. ప్రభువా ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం, ఎలా జరిగింది? మొన్న చూస్తే ఈ సమస్య ఉంది, ఈ రోజు చూస్తే లేదు, 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 నీకు ఆ సమస్య లేదు. రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ రావాలి. కార్యము జరగాలి, కార్యము జరగాలి, కార్యము జరగాలి. స్పష్టమైన కార్యాలు జరగాలి. ఆత్మల్లో బలాభివృద్ధి జరగాలి. కుటుంబాల్లో శాపాలు తొలగాలి, దరిద్రత తొలగాలి, నిందలు తొలగాలి, అవమానాలు తొలగాలి. నీ పిల్లలు తల దించుకొని కదా తల ఎత్తుకొని బతకాలి. దేశం యొక్క ఉన్నత స్థలములలో నీ పిల్లలు ఉండాలి. వారి దరిద్రత కొట్టివేయి ప్రభువా, శాపమును కొట్టివేయి ప్రభువా, శ్రమను కొట్టివేయి ప్రభువా, సమాధానమీ ప్రభువా, ఆదరణని ప్రభువా, సమృద్ధిని ప్రభువా, ధైర్యాన్ని ప్రభువా, రెట్టించిన ఉత్సాహాన్ని, ఆనందాన్ని, చిరునవ్వుని వారి ముఖాల్లో చూపించయ్యా. నీ బిడ్డలు బంధకాల్లోంచి విడుదల పొంది స్వేచ్ఛగా సువార్త ప్రకటించి ఆత్మల రక్షణే ధ్యేయముగా నీ పని చేయనట్లు నీ బిడ్డలకు వెసులుబాటు ఇవ్వు. అనుకూల పరిస్థితులు ఇవ్వు, అనుకూల పరిస్థితులు ఇవ్వు. అద్భుతాలు చెయ్యి, అద్భుతాలు చెయ్యి. వారు చేసే పని పాటలు దీవించు. వారి కన్నీరుతుడు, త్రాగుడుకు బానిసలు అయిపోయిన పిల్లల్ని మార్చు, భర్తల్ని మార్చు. స్త్రీలు కూడా కొంతమంది రకరకాల వ్యసనాలకు అలవాట్లు పడిపోతున్నారు, వారిని సహా కాపాడు, కాపాడు. సిటీ జీవితాలలో చండాలంగా ఉంది నాయన ఆడపిల్లల పరిస్థితి. సిటీ జీవితాలలో మగపిల్లల పరిస్థితి అంతే ఉంది, ఆడపిల్లల పరిస్థితి ఉంది. క్లబ్బులని, పబ్బులని, ఒకప్పుడు క్లబ్బులని తిరిగారు, ఇప్పుడు పబ్బులని తిరుగుతున్నారు. ఓ ఉక్కా సెంటర్లు వర్ధిల్లుతున్నాయి ప్రభువా, గంజాయి సెంటర్లు వర్ధిల్లుతున్నాయి ప్రభువా. ఓ విచ్చలవిడి పాపములు వర్ధిల్లుతున్నాయి ప్రభువా. అవి నాశనము చేయండి, నాశనము చేయండి, నాశనము చేయండి. యవన బ్రతుకులు మాదక ద్రవ్యాలకు బానిసలైపోతున్నారు. చిరుచురు ప్రాయములలో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వారిని కాపాడండి దేవా, దర్శించండి దేవా, దర్శించండి దేవా, దర్శించండి దేవా, దర్శించండి. ఈరోజు ఇక్కడ నీ సన్నిధిలో ఎంతమంది నిలువు మోకాళ్ళ మీద ఉండి గోజాడుకుంటున్నారు, ఎంతమంది నీ వైపు చూస్తున్నారు, ఎంతమంది ప్రార్థనతో మొర్ర పెడుతున్నారో వారిని నీవు కార్యములు చేస్తున్నందుకు, వారి జీవితాల్లో నువ్వు కార్యములు చేస్తున్నందుకు, వారి ఎడల గొప్ప అద్భుతములు జరిగించి సాక్షులుగా వారిని పంపుతున్నందుకు, ఒక్కొక్కరి జీవితంలో ఒక ప్రార్థనా విజయము, అనేక ప్రార్థనా విజయాలు లేపుతున్నందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సేవకులు, పరిచారకులు, విశ్వాసులు అన్న భేదము లేకుండా ఇక్కడ ఉన్నవారు, లైవ్ లో వీక్షించే వాళ్ళు, మోకాళ్ళేసి మొర్ర పెడుతున్నవారు, నా ప్రభు వారి ఎడల కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలు. యుక్త వయస్కురాళ్ళై, యవనస్తులై దాదాపు 30 సంవత్సరాలు ఈడొచ్చిన పెళ్లి కాని స్థితిలో ఉన్న పిల్లల ఎడల అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. అదే స్థితిలో ఉన్న మగ పిల్లలు కూడా కార్యాలు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. శాపం వారి మీద నుండి తొలగిస్తున్నందుకు నీకు వందనాలు. శ్రేష్టమైన జీవితాలు వారికి ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఓ 30 దాటిపోయిన స్థితిలో కూడా అనేక మంది అవివాహితులుగా ఉండిపోయారు ప్రభు. అయ్యా కుటుంబాల కోసం కొంతమంది త్యాగాలు చేస్తే, అయ్యా సరైన అవకాశాలు రాక కొంతమంది అలాగా ఆగిపోతే, ఈరోజు నీ కొరకు ఎదురు చూస్తున్నారు, నీ కార్యం కొరకు. వారిని సిగ్గుపరచకయ్యా, సిగ్గుపరచకయ్యా. అదిగో గోజాడుకుంటున్నారు. అయ్యా మా సమస్యలను పరిష్కరించమని మేము అడగటం తప్పు కాదు కదా, మా శ్రమ నుంచి విడిపించమని అడగటం తప్పు కాదు కదా. తను అనుభవిస్తున్న ముళ్ళు విషయంలో విడుదలిమ్మని పౌలు సహా అడిగాడు కదా. అయ్యా కనికరించు ప్రభువా. మా బిడ్డలకి ఏ ముళ్ళు ఉన్నాయో, ఏ విధంగా నలుగుతున్నారో, మాట వినని పిల్లల ద్వారా, మాట వినని కుటుంబ సభ్యుల ద్వారా, రోగులైన కుటుంబ సభ్యుల ద్వారా ఎంత సఫర్ అవుతున్నారు. బిడ్డలకు జ్ఞాపకం చేసుకోయ్యా. రైతు పరిస్థితిని బాగు చేయయ్యా. రైతు ఏ పంట వేసినా దరిద్రమే ప్రభువా, ఏ పంట వేసినా దరిద్రత ఎక్కువ వస్తుంది ప్రభువా. అయ్యో
అయ్యో ఏ పంటలో లాభం లేదు, ఏ పంటలో 4 రూపాయలు చూడలేదు. అయ్యా 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 ఏడుస్తున్నారయ్యా, 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 మొత్తుకుంటున్నారయ్యా, మొత్తుకుంటున్నారయ్యా. పల్లెటూళ్ళలో ఇంకే ఉపాధి ఉందయ్యా? ఈ వేరే ఉపాధులు ఏమున్నాయా ఆ పల్లెటూళ్ళలో? రైతులు అల్లాడుతున్నారయ్యా, రైతులు అల్లాడుతున్నారయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా, వాళ్ళని దర్శించు ప్రభా, వాళ్ళకి అంత అన్నం దొరికేటట్టు చేయి ప్రభా, అంత ఉపాధి దొరికేటట్టు చేయి ప్రభా. నాయన భూమిని నమ్ముకుంటే వాళ్ళకి అప్పులే మిగులుతున్నాయి ప్రభా. అయ్యా రైతు పండించేది మేము తింటున్నాం, రైతు ఏమో విషం తింటున్నాడు ప్రభా. రైతు పండించేది మేము తిని బతుకుతున్నాం, కానీ మాకు బతకడానికి ధాన్యం ఇచ్చిన రైతు మాత్రం పురుగు మందు తాగుతున్నాడు ప్రభా. అప్పుల పాల ఎల్లాడిపోతున్నారు ప్రభా. దేవా దేవా ప్లీజ్ దేవా, రైతుల్ని జ్ఞాపకం చేసుకో దేవా, రైతుల్ని జ్ఞాపకం చేసుకో దేవా. చదువుకున్న యువత యువకులకి జ్ఞాపకం చేసుకో దేవా. పని కోసం వెతుక్కుంటున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకో ప్రభా. వ్యాపారాల్లో నష్టపోతున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ పిల్లలు అలా ఉండాలా ప్రభు? నా దేశం ఇలా శాపంలో ఉండాలా ప్రభు? ప్లీజ్ హాస్పిటల్ కళకళకళ్ళాడిపోతున్నాయి రకరకాల జబ్బులతో. లక్షలకు లక్షలు వాళ్ళ కష్టార్జితం అంతా ఇంకా అప్పులు చేసి మరి అమ్మవారిని బ్రతికించుకోవటానికి లక్షలు 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 లక్షలు. అయ్యా 1000 రూపాయలు సంపాదించాలంటే 2 రోజులు కష్టపడతారు బిడ్డలు. అలాంటిది లక్షలు లక్షలు తమ వారిని బ్రతికించుకోవటం కోసం ఇళ్ళమ్మి, పొలం అమ్మి, స్థలం అమ్మి, వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అమ్మి, అయినా చాలుగా అప్పులు చేసి హాస్పిటల్ కళకళకళ్ళాడిపోతున్నాయి. రోగులేమో విలవిలలాడిపోతున్నారు ప్రభా. అయినా కొంతమంది తమ వారిని బ్రతికించుకోలేక దుఃఖపడుతున్న స్థితిలో ఉన్నారు. దేవా దేవా, ఎంతకాలము నా దేశంలో ఈ శాపము, ఎంతకాలము నా దేశంలో ఈ శాపము, ఎంతకాలము నా రాష్ట్రంలో ఈ శాపము. దేవా ప్లీజ్ దేవా, హాస్పిటల్లో మరణ పడకల్లో ఉన్న బిడ్డలు లేవనెత్తబడాలి. ఓ వారికి స్వస్థతలు కలగాలి, స్వస్థతలు కలగాలి, స్వస్థతలు కలగాలి, స్వస్థతలు కలగాలి, స్వస్థతలు కలగాలి. దేవా దేవా ప్రార్థన విను దేవా, ప్రార్థన విను దేవా, ప్రార్థన విను దేవా, ప్రార్థన ఆలకించు దేవా, కార్యములు చేయి దేవా. అయ్యా త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా, మాంత్రికులుగా, వ్యర్థమైన వాటిని ఆరాధించేవారుగా, మతోన్మాదులుగా, మోసగాళ్లుగా, దగాకోర్లుగా, వంచకులుగా ఘోరమైన పరిస్థితుల్లో నశించిపోతుందయ్యా. సమాజం నశించిపోతుంది. దర్శించు 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 దర్శించు, వారిని రక్షించు. నా దేశమును స్వస్థపరచు దేవా. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మా పాపాలు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, క్షమాపణ కోరుకుంటున్నాం. మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నూతనపరిచి మా ప్రార్థన వినయ్యా. అయ్యా మేము నమ్ముతున్నాం దేవా, నువ్వు ఖచ్చితంగా ఈ ప్రార్థన గైకుంటావని నమ్ముతున్నాం. నువ్వు ఖచ్చితంగా మా మొర్ర, మా మనవి, మా విజ్ఞాపన నువ్వు ఆలకిస్తావని నమ్ముతున్నాం, ఆలకిస్తావని నమ్ముతున్నాం. జవాబులు ఇచ్చి ఉన్నావని నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రార్థనకు జవాబులు ఇచ్చావని నమ్ముతున్నాం, సందేహం లేదు. నీకు స్తోత్రము 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 స్తోత్రము. గొప్ప సాక్ష్యాలు మేము చూడబోతున్నాం, గొప్ప సాక్ష్యాలు మేము అనుభవించబోతున్నాం, గొప్ప కార్యములు అనుభవించబోతున్నాం, గొప్ప మలుపులు మా జీవితంలో, మా వారి జీవితంలో చూడబోతున్నాం. ఓ గొప్ప కార్యములు స్వతంత్రించుకోబోతున్నాం, గొప్ప అద్భుతములు మేము స్వతంత్రించుకుంటున్నాం. ఓ దయ్యములు పారిపోతున్నాయి, వేధించే దురాత్మలు, పీడించే దయ్యములు, రోగములు పారిపోతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అపవిత్రత అంతా కడగబడుతుంది, అపవిత్రత అంతా కడగబడుతుంది. ఓ యేసు రక్తము ప్రవహిస్తుంది, యేసు రక్తము ప్రవహిస్తుంది. స్వస్థపరచు రక్తము, విడిపించు రక్తము, బాగు చేయు రక్తము, యేసు రక్తము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ తన బాహువు చాపి ఉన్నాడు, ఆదరణకర్త తన బాహువు చాపి ఉన్నాడు. అద్భుతము జరిగించిన దేవునికి స్తోత్రం, అద్భుతము జరిగించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చెప్పు స్తోత్రం స్తోత్రం. చెప్పు స్తుతి
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలహీనులను బలవంతులను చేస్తున్న నా దేవునికి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా 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 హల్లెలూయా. రోగులను స్వస్థపరుస్తున్న నా దేవునికి, తెలివి లేని వారికి తెలివిని, జ్ఞానము లేని వారికి జ్ఞానమును ఇస్తున్న నా దేవునికి, ఆర్థికంగాను భౌతికంగాను శారీరకంగాను ఆత్మీయంగాను మానసికంగాను ఆశీర్వదిస్తున్న నా దేవునికి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం చెప్పు. మన ప్రార్థనలు విన్న దేవునికి, తన బాహు చాపి మనల్ని ముట్టిన దేవునికి, రిపోర్ట్స్ మార్చిన దేవునికి, అద్భుతాలు జరిగించిన దేవునికి, ఓ ఈ దినములలో కూడా కదులుతున్న దేవునికి, మార్పు లేని యేసయ్యకు, మార్పు లేని యేసయ్యకు హల్లెలూయా 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 హల్లెలూయా. మంత్ర ప్రయోగాలు నాశనం చేసిన దేవునికి, మంత్ర ప్రయోగాలు నాశనం చేసిన దేవునికి, అపవిత్రాత్మలను బంధించిన దేవునికి, అద్భుతాలు జరిగిస్తున్న దేవునికి, జాబులు ఇస్తున్న దేవునికి, కుటుంబ సభ్యుల్ని స్వస్థపరుస్తున్న దేవునికి, మనల్ని స్వస్థపరుస్తున్న దేవునికి, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తున్న దేవునికి, మన సేవలను సంఘాలను ఆశీర్వదిస్తున్న దేవునికి, అన్యజనుల అనేకుల్ని దర్శిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యేసు నామములో నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి చప్పట్లు కొట్టి మహిమ చెల్లిద్దామా గట్టిగా.